ఒక ఐలాండ్ లో ఉన్న ఒక మనిషి ఆ దీవి నుంచి బయటపడదామని బొంగులతో పడవగట్టి ఎప్పుడు బయలుదేరినా ఒక పెద్ద ఎర్ర తాబేలు అడ్డుకునేది. ఆ తాబేలు తన గట్టి వీపుతో పడవను వెనక్కి నెట్టేసేది. అది దాడి చేస్తుందని అనుకునే లోపే ఆగిపోయి అతను భయపడడం చూసి సైలెంట్ గా వెళ్ళిపోయేది. తాబేలు ఎందుకు వెళ్ళనివ్వడం లేదో ఆ మనిషికి అర్థమయ్యేది కాదు. ఒకరోజు అతను కోపంతో దానిపైకి ఒక కర్ర విసిరి కొట్టాడు. అది పట్టించుకోలేదు. దాంతో అతను ఆ తాబేలును తిప్పి పడేసి ఎండలో వదిలేసి దానిపై ఉమ్మి కూడా వేశాడు. తాబేలు ఏమీ మాట్లాడకుండా ఇదంతా భరించింది. ఎంత ప్రయత్నించినా అతను దీవి నుంచి పారిపోలేకపోయాడు. నెమ్మదిగా అతనిలో ఆ ద్వీపంపై ఉన్న కోపం తగ్గి తను చేసిన దానికి బాధపడడం మొదలుపెట్టాడు. ఒంటరితనం, పశ్చాత్తాపం పెరిగిపోయి అతను తాబేలుతో స్నేహం చేద్దాం అనుకునే లోపలే తాబేలు కదలలేని స్థితిలోకి వెళ్ళిపోయింది. తాబేలుకు నీరివ్వడానికి పరిగెత్తుకెళ్లి నీళ్లు తీసుకొచ్చి తాగించాడు. కానీ అది తన చివరి శ్వాస తీసుకున్నట్లు అనిపించింది. అతను మోకాళ్లపై కూర్చొని ఏడవడం మొదలుపెట్టాడు. అప్పుడే అతనికి ఆ ద్వీపమే తన నిజమైన ఇల్లు అని, ఈ స్థలం తనకి అవసరమని తెలుసుకున్నాడు. ఒక రాత్రి అతనికి ఒక వింత శబ్దం వినిపించింది. తాబేలు చిప్ప పగలడం మొదలైంది. తను పూర్తిగా ఒంటరయ్యానని బాధపడే లోపే తాబేలు స్థానంలో ఒక అందమైన స్త్రీ ఉంది. అతను తాకి చూస్తే ఆమె హృదయ స్పందన వినిపించింది. అతను భయపడి ఆమెకు నీరందించాడు. ఆమె మెదలకుండా నిద్రిస్తుండడం చూసి ఎండ తగులుతుందని వెదరు కొమ్మలు తెచ్చి నీడ ఏర్పాటు చేశాడు. అతని ముఖంలో ఆందోళన కనిపించింది. ఆ రోజు నుంచి అతను మళ్ళీ పడవ కట్టలేదు. ఆమెతోనే ఉండి ప్రేమగా చూసుకున్నాడు. ఆ దీవికి ఆమెకు రక్షకుడుగా ఉండడం తన జీవితానికి ఒక అర్థం ఇచ్చిందని, ఆ ద్వీపం నిజమైన అందం అప్పుడే అర్థమైందని అతను గ్రహించాడు. ఈ కథలోని నీతేంటో తెలుసా? కొన్నిసార్లు మనం కోరుకున్న మార్గంలో వెళ్ళలేకపోతే ఆ అడ్డంకి వెనక ఒక మనకు తెలియని ఒక గొప్ప కారణం లేదా ప్రేమ దాగి ఉంటుంది. కోపాన్ని, ద్వేషాన్ని పక్కన పెట్టి సహనాన్ని, దయను చూపిస్తే మన చుట్టూ ఉన్న ప్రపంచం యొక్క నిజమైన అందం మరియు జీవిత లక్ష్యం తెలుస్తుంది.